ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. ఏకే మీడియా న్యూస్ కి స్వాగతం. కోటనందూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి ఘన నివాళులర్పించిన ఆర్య వైశ్యులు. కాకినాడ జిల్లా కోటనందూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని ఆర్య వైశ్యులు ఘనంగా నిర్వహించారు. స్థానిక నూకలమ్మ అమ్మవారి గుడి వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్యులు మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు 1952 అక్టోబర్ 19వ తేదీన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని 56 రోజుల పాటు దీక్ష చేశారని, 1952 డిసెంబర్ 15వ తేదీ అర్ధరాత్రి తెలుగు రాష్ట్ర సాధన కోసం తుదిశ్వాస విడిచారని, ఈయన మరణంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని తెలియజేస్తూ ఈయన మన ఆర్యవైశ్య బిడ్డ కావడం మనకు చాలా గర్వకారణమని తెలియజేశారు. ప్రభుత్వం ఈరోజు శ్రీరాములు ఆత్మార్పణ దినంగా జరుపుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెలగ రాజాబాబు, వెలగ వెంకట గంగాధర రంగనాయకులు, వెలగ వెంకట కృష్ణారావు, వెలగ వెంకట కృష్ణాజీ, బత్తుల వెంకన్నబాబు, బొడ్డు కన్నయ్య శెట్టి, వెలగ కృష్ణ, వెలగ నాగబాబు, నున్న నరసింహమూర్తి, వెలగ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి జోహార్. జోహార్ జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి జోహార్. జోహార్ మన రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రం ఏర్పడడానికి కారణమైనటువంటి ఇప్పటికీ జీవితంలో భూగోళం ఉన్నంత వరకు కూడా మర్చిపోలేనటువంటి మనిషి అయినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. కోటనందూరు గ్రామంలో ఈరోజు ఆర్యవైశ్యులు అందరి తరపున సరే జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి జోహార్లు అర్పిస్తూ అందరూ కూడా ఎప్పటికీ జీవితాంతం కూడా మర్చిపోలేనటువంటి మనిషి ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. కాబట్టి అందరూ కూడా గుర్తు తెచ్చుకొని ఈ మన రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలు ఏర్పడడానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు కాబట్టి తెలియజేసుకోవడం జరుగుతుంది.